అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, పిఎంసి ప్రేక్షకులందరికీ నా ప్రణామాలు. ఈరోజు మనం ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అథవా స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి పత్రిజీ ప్రారంభంలో చెప్పినటువంటి అద్భుతమైన స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఏ రకంగా ఆరోగ్యానికి మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వీయ శక్తితో జ్ఞానంతో సంపాదించుకోవడానికి ఉపయోగపడ్డాయి అన్న అంశం మీద ఒకటి సవివరంగా తెలుసుకుందాం. పత్రిజీ ప్రారంభంలో ఆయన ఇచ్చే ఒక ప్రధాన సూక్తి ధ్యానం వలనే జ్ఞానం, జ్ఞానం వలనే ముక్తి. తొలుత ధ్యానం చేసి ధ్యానం ద్వారా అపారమైన శక్తిని పొందిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి అనేక ధ్యాన అనుభవాలతో మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్వాధ్యాయంతో మేళవించి జ్ఞానాన్ని పొందడం ద్వారా మనకున్నటువంటి ఎలాంటి కర్మలనైనా దగ్ధం చేసుకోవచ్చు అని ఆయన మనకి ఎంతో అత్యద్భుతంగా తెలియజేయటం జరిగింది. మరి దీన్ని ప్రామాణికంగా తీసుకొని జ్ఞానంతో కర్మల్ని దగ్ధం చేయటం అన్న ఒక అంశంతో మనలో ఉన్న అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అన్నదాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకునే ముందు ఈరోజు ప్రధానంగా మనం మెడ ప్రాంతంలో ఉన్నటువంటి అనారోగ్యాలు, మరి భుజానికి ఉన్నటువంటి సమస్యలు, ప్రధానంగా ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అంటే భుజం పూర్తిగా స్ట్రిక్ట్గా అయిపోయి కదలిక లేకుండా ఫిజియోథెరపీ చేసుకుంటే కానీ అది కదలని పరిస్థితి ఎంతోమందిలో మనం చూస్తాం. అదేవిధంగా ఎల్బో ఏరియాలో అంటే ఈ మోచేయి దగ్గర ఉన్నటువంటి సమస్యలు, మరి మణికట్టు దగ్గర సమస్యలు, వేళ్ళకి ఉన్నటువంటి సమస్యలు, ఇలా చేతికి సంబంధించినటువంటి సమస్యల్ని పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది నిజానికి ఛాతీ భాగంలోని మరి వెనుకాతల ఈ చేయి రావటానికి ఆ స్కాపులర్ రీజన్ ట్రయాంగిల్ బోన్ ఏదైతే ఉంటుందో అక్కడ మొదలుకొని ఈ చేయి ప్రాంతం వచ్చే సమస్యలన్నింటినీ కూడా మెడికల్ పరిభాషలో ఏ రకమైన కారణాలు తెలియజేసినప్పటికీ మనం జ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని, మరి శక్తిని నమ్ముతున్నట్లయితే కనుక మరి దాని వెనుక ఉన్నటువంటి ఒక కోణాన్ని మనం పరిశీలిద్దాం. దీనికి పత్రిజీ మనకి యోగ పరంపర అన్నటువంటి ఒక అద్భుత విషయాన్ని, అదేవిధంగా 3 రకాల సేవలు అన్న విషయాలు రెండింటిని అందించారు. ప్రారంభంలో ఒక మెడికోగా అంటే ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి డాక్టర్గా ఇవి విన్నప్పుడు అప్పటికి నేను చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలో ఇవి నాకున్నటువంటి అనుమానాల్ని ఎంతో అద్భుతంగా నివృత్తి చేశాయి. అయితే ఇవి ఉత్తరోత్తర చేతికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ఒక గొప్ప జ్ఞానంగా వస్తుందని నేను ఆ రోజు అనుకోలేదు. ఇది సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం మాట. యోగ పరంపర కాన్సెప్ట్లో పత్రిజీ ఆత్మ యొక్క ప్రయాణం సుమారు ఒక 350 జన్మలు తీసుకున్నప్పుడు తొలిత దశల్లో కర్మయోగంలోని అంటే తిండి, బట్ట, గుడ్డ ప్రధానంగా తీసుకుంటూ ఇల్లుని, మరి తర్వాత జ్ఞానయోగం పార్ట్ 1గా, దాన్ని సాధన చేయడానికి రాజయోగంగా, దాన్ని ప్రచారం చేయడానికి జ్ఞానయోగం పార్ట్ 2, మరి దాన్నే సూక్ష్మ శరీర స్థితిలో చేయటం కర్మయోగం పార్ట్ 2గా అభివర్ణించడం జరిగింది. అంటే ఆత్మ కొన్ని జన్మలు కర్మయోగాల్లోని, కొన్ని జన్మలు జ్ఞానయోగంలోని, కొన్ని జన్మలు రాజయోగంలోని తీసుకొని చివరికి పరిపక్వత స్థితికి చెందుతుంది అన్నది ఈ కాన్సెప్ట్ యొక్క ఒక మూల సూత్రం. దీన్ని సవివరంగా పత్రిజీ ఇచ్చినటువంటి యోగ పరంపర కాన్సెప్ట్లో మనం తెలుసుకోగలం. నేను ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ వినటం జరిగిందో ఒకసారిగా విశేషంగా సేవలు చేస్తున్న వ్యక్తులు ఒక స్థాయిని, మరి లోపుగా ఒక పైసా కూడా ఇవ్వకుండా ఉండేటువంటి ప్రారంభ స్థాయి ఒక ఆత్మ యొక్క స్థితిని, మరి ఒక మర్యాద రామన్లాగా తన దగ్గర ఉన్నది అంతా ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు పూర్తిగా ఆనందంగా ఉండలేరు అన్న విషయాన్ని తెలుసుకొని మరి జ్ఞానయోగం పార్ట్ 2లోకి వెళ్ళే దిశగా మధ్యలో పురాణ కాలక్షేపం జ్ఞానయోగం 1, మరి దాన్ని విశేషంగా సేవలు చేయటం రాజయోగం. ఎవరైతే మన గుహల్లోని, హిమాలయాల్లోని,
మరి సంసారికంగా ఉన్నా కూడా గంటల తరబడి వాళ్ళు సాధనలో ఎందుకు ఉంటారంటే వాళ్ళు తీసుకున్నదే రాజయోగం యొక్క జన్మ కాబట్టి అన్నటువంటి ఈ స్థితులన్నీ నాకు అర్థమవుతూ మరి గొప్ప ఆశ్చర్యకరమైన విషయము పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా జ్ఞానయోగం 2 మాస్టర్స్. అంటే గత జన్మల్లోనే వాళ్ళు ఈ కర్మయోగాన్ని మరి జ్ఞానయోగం యొక్క తొలి అడుగుల్ని విశేషమైనటువంటి ధ్యాన సాధన కఠోరమైనటువంటి సాధనలన్నీ పూర్తి చేసి మరి జ్ఞానయోగం 2లో ఇతరులకు ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని విరివిగా పంచిపెట్టడానికి మాత్రమే వచ్చారు అనే విషయం తెలియటం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీన్ని బట్టి మరి ఒక్కొక్క జన్మలో అనేక జన్మల్లో మనం ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తీసుకొని మనం రావటం జరిగింది. ఆ అనుభవ సారాన్ని అంతా కూడా ఆ జన్మలో పొందుపరుచుకొని ఆత్మ ఆ పరిపక్వ స్థితిలోనే ఈ జ్ఞానయోగం 2లో వస్తుంది అనే విషయం నాకు ఎంతో తేటతెల్లంగా అర్థమైంది. మరి ఇది చెప్తూనే పత్రిజీ 3 రకాల సేవలను తెలియజేశారు. సేవ అనేది ముందుగా మనకు మనం చేసుకునేది అని చెప్తూనే సాంఘిక సేవ, ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సాంఘిక సేవలో ఈ తిండి, బట్ట, ఇల్లు అన్నటువంటి సేవలను మనం ఇతరులకి చేస్తాం. ఆధ్యాత్మిక సేవలో ఇవే సేవలు కానీ ఒక స్వామీజీ యొక్క పటం ముందో, ఒక భగవంతుడి విగ్రహం ముందో చేసి ప్రజల్లో ఆ భక్తి భావం కల్పించడానికి. దీన్నే మనం శరణాగతి సేవ అని చెప్పడం జరిగింది. అంటే శరణాగతి ఏదైనా ఒక వ్యక్తికి, ఒక భగవంతుడికి మనం పూర్తిగా సరెండర్ అయినప్పుడు ఇంక ఈ మైండ్ ఏది లేకుండా మనం మైండ్ తీసి అక్కడ పెడతాం. ఎప్పుడైతే మనం ఈ మనసును తీసి అక్కడ పెట్టామో పరిపరి విధాలుగా ఆలోచించే మనసు లేకపోవటం వల్ల అది సాంఘిక సేవలో ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక సేవలో అంతా పైవాడు చూసుకుంటాడులే అని వాడి మీద వదిలేయడం. ఇది సాంఘిక సేవతో పోలిస్తే ఒక ఉన్నతమైన భావనే కానీ దానికదే మళ్ళా ఒక పెద్ద అడ్డుగోడ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పైన ఉన్నది, కింద ఉన్నది రెండూ మనమే. అంతా పైవాడని వదిలిపెట్టడం అనేది ఒక స్థాయి వరకు సరి అయినదే కానీ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రతని చూసినప్పుడు మనకు మనమే ధ్యానం చేసి మనకున్నటువంటి ఇబ్బందికి శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఏ తలంలోనైనా ఉన్నటువంటి ఇబ్బందికి మూల కారణాన్ని మన మూడో నేత్రంతో మనమే కనుక్కోవాలి. ఇక్కడ గురు కృప అనేది ఆ మార్గ మధ్యంలో మనకు వచ్చే అనుభవాలని క్రోడీకరించడానికి, వివరించడానికి ఉపయోగపడుతుంది తప్ప మన మూడో నేత్రంతో మన కర్మలను మనమే అర్థం చేసుకొని దాని నివారణోపాయాన్ని కూడా జ్ఞాన రూపంలో మనమే తెలుసుకోవాలి అనేది ఈ చివరాఖరి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చెప్తుంది. ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మనం ఇతరులకు ఉన్నటువంటి సమస్యలకి వెంటనే దిగి ఒక డబ్బు రూపేణా సాయం చేయడమో, మరి హాస్పిటల్ క్యారేజీలు మోయడమో, వాడికి సహకరించడమో కాకుండా, మరొక భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడం కాకుండా వాడికి ధ్యానాన్ని నేర్పించి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇచ్చి స్వాధ్యాయ యోగా తనను తాను అధ్యయనం చేసుకోవడం అనేది గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా మరి అనుభవాలను ఇతరులకు పంచుకోవడం అన్నటువంటి ఒక పద్ధతిని వాడికి అలవాటు చేయడం ద్వారా జ్ఞానంతో తనకున్న సమస్యలు పూర్తిగా రూపుమాపడమే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఇతరుల యొక్క కర్మల్లో వేలుపట్టే పని ఎప్పుడూ చేయరు. కేవలం జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా, ధ్యానాన్ని పంచడం ద్వారా వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించేటట్టు చేయటమే మరి పిరమిడ్ మాస్టర్ల యొక్క పని. అదే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. దాన్నే మరి ఒక జీసస్ మహానుభావుడు కానీ, మరి శ్రీకృష్ణుడు కానీ, జొరాస్టర్ కానీ, గురునానక్ కానీ, ఆది శంకరాచార్య గారు కానీ, ఓషో రజనీష్ కానీ, ఏ ఒక్క గొప్ప మహానుభావుని తీసుకున్నా బతుకున్నంత కాలం వాళ్ళు కేవలం జ్ఞానాన్ని, ధ్యానాన్ని మాత్రమే ఇతరులకు పంచివ్వడం జరిగింది. అంటే వాళ్ళందరూ అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలు మాత్రమే వాళ్ళు చేసి వెళ్ళారు అనేది మనం ఘంటాపదంగా తెలియజేయవచ్చు. మరి ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆత్మ యొక్క స్థితులు వేరువేరు జన్మల్లో వేరువేరు స్థాయిల్లో జన్మ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మరి ఈ 3 రకాల సేవల్లో సాంఘిక సేవ నుంచి ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి మనం ఎదగాలి. ఆత్మ యొక్క తొలి దశల్లో స్థూల ప్రకృతిలో ఉండి మరి తిండి, బట్ట, ఇల్లు అనేది మాత్రమే అర్థమవుతూ ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఇంబాలెన్స్లో భావావేశాల మీద పట్టు లేక
వాటితో పూర్తిగా ముడిపడి ఉంటుంది. ఒక భయంతోని, మరొక బద్ధకంతోని ఉన్నటువంటి ఆత్మతో ఉన్న స్థితిల్లో వాళ్ళకున్నటువంటి సమస్యలకి తిండి లేని వాడికి తిండి పెట్టడమే మహాప్రసాదం. ఇల్లు లేని వాడికి ఒక నీడ కల్పించడం. అది ప్రారంభ స్థాయిలో చేసే సేవలు. మరి అత్యున్నతమైన స్థాయిలకి ఎప్పుడైతే ఎదుగుతుందో అప్పుడు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఈ సహాయాలు ఏ రకంగానూ వాళ్ళకి పూర్తి నివారణ కల్పించవు అని ఇక్కడ మనం అర్థం చేసుకొని, ఎప్పుడైతే వాళ్ళకి మనం ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందజేస్తామో అప్పుడు రాత్రికి రాత్రే వాళ్ళలో ఒక మార్పుని మనం చూస్తాం. అలా ఎంతోమంది మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనం ఆ మార్పుని మనం చూడటం జరిగింది. ఈ 2 విషయాలని మనం కూలంకషంగా పరిశీలించినప్పుడు మెడ ప్రాంతం నుంచి చెయ్యి వరకు ఉన్నటువంటి మన శరీరం యొక్క నిర్మాణాన్ని, మరి దాని వెనకాతల ఉన్నటువంటి ఒక పనిని మనం గమనించినట్టయితే, ఈ చెయ్యి అనేది సమాజంలో లేదా ఇంట్లో మరి తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఉంది, అదేవిధంగా తీసుకోవడానికి ఉంది. అంటే ఏది మనం సమాజానికి ఇవ్వాలి, ఏది మనం తీసుకోవాలి అన్నటువంటి ఈ ఇవ్వడం తీసుకోవడం అన్నటువంటి వెనకాతలే ఈ చెయ్యి అంతా కూడా ఆధారపడి ఉంది. మరి స్పాండిలైటిస్ విపరీతంగా వచ్చిన వాళ్ళు చేతిని అసలు ఎత్తలేరు. కనీసం ఒక చిన్న బాబుని కూడా ఎత్తుకోలేరు. ఒక కేజీ తీసి మూటని ఇక్కడి నుంచి అక్కడికి ఒకటి పెట్టలేరు. అంటే ఇక్కడ ఫ్రోజన్ షోల్డర్ భుజం తాలూకా సమస్యలు కానీ, మెడ తాలూకా సమస్యలు కానీ వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా ఒకటి అందివ్వలేని పరిస్థితి, ఒకరి దగ్గర తీసుకోలేని పరిస్థితి. సో ఇవ్వడం తీసుకోవడం అన్న 2 విషయాలు ప్రధానంగా ఈ చేతి సమస్యల్లో మనకి కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి, చేయలేకపోతాము. అంటే ఈ ఇవ్వడానికి తీసుకోవడానికి సంబంధించినటువంటి మూల ఆధ్యాత్మిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కడో లోపం ఉంది, వాటిని సరిచేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి. మెడికల్ పరిభాషలో మెడలో పూసలు అరిగిపోయాని, భుజంలో మరి ఆ రొటేటర్ కఫ్ అక్కడ ఉన్నటువంటి మజిల్స్లో ఒక స్తబ్దత ఏర్పడిందని మెడికల్గా అద్భుతంగా కారణాలు ఉంటాయి. అవి సాధారణంగా ఉన్నటువంటి ఆత్మకి 100కి 100 కరెక్ట్. వాటితో ఎలాంటి విభేదం లేదు. కానీ ఒక పరిణితి చెందిన ఆత్మగా మన భుజంలోని, మెడలోని, మోచేయిలోని వచ్చే సమస్యల్లో, మణికట్టులో వచ్చే సమస్యల్లో ఇవ్వడం తీసుకోవడానికి సంబంధించి ఎక్కడో మనం సరిగా లేము అన్నటువంటి ఒక అఫర్మేషన్ లేదా ఒక సూత్రాన్ని ముందు మనం ఒప్పుకొని దాని మీద మనం ధ్యానం చేసినప్పుడు ఎక్కడెక్కడైతే మనం అసాంఘికంగా, అసంబద్ధంగా, సరికాని విధంగా మనం ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాము అనే విషయాన్ని ఆ ధ్యానమే ధ్యాన అనుభవాలతో మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటి చేయవలసినటువంటి కరెక్షన్, ఆ సరిదిద్దు వాటి ఎక్కడ చేయాలి అంటే, ఎవరైతే సాంఘిక సేవల్లో ఉంటారో, ఒక పరిణితి చెందిన ఆత్మ అయి ఉండి వాడికి ఈరోజు సహాయం చేసినా కూడా వాడు పూర్తిగా ఆనందంగా వెళ్ళలేడు అని తెలిసి కూడా కేవలం మనం సాంఘికంగా వాడికి తోడ్పడడం మాత్రమే ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ ఆత్మని మనం చాలా ఇబ్బందికి గురి చేస్తున్నట్లు లెక్క, కాలయాపన చేస్తున్నాం. వాడిని కూర్చోబెట్టి ధ్యానం నేర్పి జ్ఞానాన్ని తెలియజేసినప్పుడు జ్ఞానం ద్వారా వాడి సమస్య వాడు పూర్తిగా తెలియజేసుకున్నట్టు చేయాలి తప్ప, తగుదినమ్మా అని మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక చెక్కి రాసి ఇవ్వటము, తిండి పరంగా, బట్టల పరంగా, ఇంటి పరంగా, వాళ్ళకున్న సమస్యలకి హాస్పిటల్కి డబ్బులు ఇవ్వడంగా, విద్యలు అభ్యసించడానికి విద్యలకి నేర్పడము, ఇలా అన్ని రకాల భౌతిక రూపమైన దానాలు ఎన్నైతే ఒక పెద్ద లిస్ట్ ఉన్నాయో ఆ దానాల్లో పూర్తిగా తలములకలయ్యి మరి వాళ్ళ యొక్క కర్మచక్రంలో వేలు పెట్టడమే పరిణితి చెందిన ఆత్మకి ఈ భుజాలకి, మెడకి, చేతికి వచ్చే సమస్యలకి ఒక మూల కారణంగా చెప్పొచ్చు. గడిచిన 25 సంవత్సరాల అనుభవంతో సుమారు చేతికి వచ్చే సమస్యల్లో 80% కేవలం ఈ సాంఘిక సేవ నుంచి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి వెళ్ళకపోవటమే కారణమని నేను ఘంటాపదంగా తెలియచేయగలను. మరి దీంట్లో మెడ ప్రాంతంలో నరాలు అక్కడి నుంచే మొదలయ్యి చేతిలోకి వస్తాయి. అంటే ఇవ్వడానికి తీసుకోవడానికి సంబంధించి ఆ మూలంలో ఉన్నటువంటి ఐడియా, ఒక ఆలోచన ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా తెలియటం మరి మెడ ప్రాంతం యొక్క సమస్య అనుకుంటే, షోల్డర్ అనేది పెద్ద పెద్ద బరువులు ఎత్తుకోవడం, వాడి భుజాల మీద ఇంత బరువు ఉంది అంటాం మనం. అంటే పరిమాణాత్మకంగా, క్వాంటిటేటివ్గా ఎంత పరిమాణంలో అయితే మనం చేయాలో అంత పరిమాణంలో చేయకపోవడం. మరి పత్రిజీ ఊరూరా తిరుగుతూ కేవలం జేబులో పైసా లేకుండా
ధ్యాన ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, మరి కొన్ని కోట్ల రూపాయలతో పెద్ద పెద్ద పిరమిడ్లు నిర్మించడం, మరి కోట్ల రూపాయలతో ఈ పిఎంసిని స్థాపించడం వల్ల ప్రపంచం అంతటా కూడా అతి సునాయాసంగా మనం ఇంట్లోంచి కదలకుండానే అద్భుతంగా మనం కోవిడ్ సమయంలో ధ్యాన ప్రచారం చేయగలిగాం. ఎందుకని కోట్ల రూపాయలు వెచ్చించవలసి వచ్చిందంటే అది భుజానికి సంబంధించింది. షోల్డర్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. భుజస్కంధాల మీద ఒక బరువును తీసుకోవడం, తద్వారా చేయగలిగే పని. అలా ఏదైతే ఎప్పుడైతే మన జీవిత ప్రయాణంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ కానీ, ఒక విషయం కానీ ఒక బరువుతో కూడుకున్నది, సాధారణంగా దాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడం. అది కూడా ఒక 360 డిగ్రీల్లో. ఎందుకంటే ఇక్కడ భుజం దగ్గర ఉన్నటువంటి కీలు ఒక 360 డిగ్రీల్లో అది తిరుగుతుంది. అదే రిస్ట్రిక్ట్ అవుద్ది మనకి. అంటే అన్ని కోణాల్లోని తెల్లారు లేచింది మరి రాత్రి వరకు ఎన్ని కోణాల్లో అయితే మనం ఆధ్యాత్మిక పుత్రుల్ని అంటే జ్ఞానులను తయారు చేయడానికి మనకి అవకాశాలు ఉన్నాయో, ఉదయం లేచిన వెంటనే మార్నింగ్ వాక్ వెళ్ళామనుకోండి, అక్కడ ఒక లాఫింగ్ క్లబ్ ఉంటుంది. అక్కడ మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తే మనల్ని చూసి ఇంకొక ధ్యానం తయారవుతారు. అలా కుటుంబంలో ఇంట్లో వాళ్ళతో ఉన్నప్పుడు మధ్య మార్గంలో ఇంట్లో వాళ్ళలో కొంతమంది మన నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనం చేసే ధ్యాన ప్రచార కార్యక్రమాలు ఇలా ఎన్ని రకాలుగా అయితే 365 డిగ్రీల్లో మరి వ్యక్తుల్ని చేరుకొని వాళ్ళకి ఆధ్యాత్మికంగా మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శాస్త్ర సేవగా పంచి ఇచ్చే అవకాశం ఉందో, దాంట్లో మనం తలమునకలు అయినప్పుడు ఆ షోల్డర్ ప్రాబ్లం ఉన్నటువంటి 80% కారణాన్ని మనం పూర్తిగా నివారించినట్టే. మరి ఈ మోచేయి అనేది ఉన్న ప్రాంతంలో కాకుండా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా చేయటం. ఎలా అయితే ఈ చేత్తో మనం ఒక విషయాన్ని అందుకుంటామో దూరం నుంచి, అదేవిధంగా ఉన్న ప్రాంతం నుంచి కాకుండా దూర ప్రాంతానికి వెళ్ళి చేయటం. దూర ప్రాంతానికి వెళ్ళి చేయడం అంటే ఇప్పుడున్న రోజుల్లో జూమ్ ఐడియా ఒకటి పెట్టుకొని జూమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దానికి ప్రయాణ ఖర్చులే అక్కర్లేదు. పత్రిజీ శకంలో మరి బయలుదేరి బస్సులోని ట్రైన్లోని ప్రయాణించి ఎక్కడికో వెళ్ళి తలుపు తట్టి నేర్పాల్సి వచ్చేది, గ్రామాలు తిరగాల్సి వచ్చేది. మరి ఈరోజు మనం పిఎంసిలో కూర్చొని కెమెరా ముందు మన అనుభవాన్ని ఇస్తే అది ప్రపంచం అంతటా వెళ్ళిపోతుంది. మనం చేయవలసిందల్లా మన అనుభవాన్ని ఆ కెమెరా ముందు ఇవ్వటమే. అది దూరంగా ఉన్న వాళ్ళకు కూడా మనం ఇవ్వడానికి మనల్ని మనం తయారు చేసుకున్నట్లు లెక్క. ఒక జూమ్ మాధ్యమం ద్వారా కానీ మరి ఇతర కంట్రీల్లో మన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళకి నలుగురికి మనం ధ్యానం చెప్పడం, దానికోసం మనం ఆ దేశం యొక్క భాషను ముందు నుంచే నేర్చుకోవడం అన్న విషయాలన్నీ ఈ మోచేయిలో వస్తాయి. మరి మణికట్టు ప్రాంతం అనేది డైరెక్షన్కి సంబంధించింది. ఒక గేమ్ ఆడేటప్పుడు దీన్నే మనం వాడతాం. కింద వాళ్ళకి మనం ఇస్తున్నామా, పై వాళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నామా? కొన్నిసార్లు తీసుకునే స్థితిలో ఉంటే కొన్నిసార్లు ఇచ్చే స్థితిలో ఉంటాం. మనం ఇచ్చేటువంటి డైరెక్షన్ ఎటువైపు వాళ్ళకి అనేది, ఆ డైరెక్షన్ అనేది దిశానిర్దేశం అనేది మణికట్టు దగ్గర జరుగుతుంది. కాబట్టి మనం ఇవ్వడం తీసుకోవడంలో ఆ దిశానిర్దేశాన్ని ప్రధానంగా మణికట్టుగా మనం తెలుసుకుంటాం. ఇలా ప్రధానంగా చేతికి సంబంధించిన సమస్యల్లో ఇవ్వడం తీసుకోవడం అన్న దాంట్లో అతి ముఖ్యమైనది తిండి బట్ట ఇల్లు అన్నటువంటి సాంఘిక సేవల నుంచి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వైపు, అంటే వ్యక్తుల యొక్క ఇబ్బందుల్ని కేవలం ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మాత్రమే మనం తగ్గించగలము అన్నటువంటి ఒక స్థాయికి మనం వెళ్ళి ఎక్కడెక్కడైతే మనం కర్మయోగం సేవల్లో విపరీతంగా తలములకలై ఉన్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అదే అలవాటు చేస్తారు. సేవ అనగానే గబుక్కుని ఎవరికైనా ఎదురు చేసేయాలి. అది రకరకాలుగా ఒక సంఘంలో కావచ్చు, పార్కులో కావచ్చు, దేవాలయాలు కావచ్చు, రకరకాలుగా సేవ అనేది 3 స్థాయిల్లో ఉంది అని అర్థం చేసుకొని పరిణితి చెందిన ఆత్మలుగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కేవలం మనం జ్ఞానం ఇవ్వడం ద్వారానే చేయాలి అని తెలుసుకోవడమే ఇక్కడ ప్రధానమైనది. ఇది ఇవ్వడానికి సంబంధించిన సూత్రం అయితే, మరి తీసుకునే సూత్రంలో సమాజంలో ఒకానొక సమయంలో ప్రారంభంలో ఉన్న ఒక వ్యక్తికి ఏదడిగినా ప్రకృతి ఇస్తుంది. వాట్ యు ఆస్క్ ఇట్ విల్ బి గివెన్. చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు. మరి ఇంకొద్దిగా మన స్థాయి పెరిగిన తర్వాత మనకు దేనికైతే అర్హత ఉందో అది మాత్రమే మనం అర్థం చేసుకొని మనం అడుగుతాము, అది మాత్రమే ప్రకృతి మనకి ఇస్తుంది. మరి మూడో స్థితిలో ప్రకృతికి మనకి ఏది అర్హత ఉందని ప్రకృతి అనుకుంటుందో అది ఏది ఇస్తుందో దాంతో మనం ఆనందంగా ఉంటాం. అంటే ఇంకా ఆ స్థితిలో మనం అడగటమే ఉండదు. కాబట్టి తీసుకోవడంలో, చేయి చాపటంలో, నువ్వు ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక బాలుడిగా ఉన్నప్పుడు, మిడిమిడి జ్ఞానంతో అప్పుడే ధ్యానంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏదైనా థాట్ పెట్టుకుని ఏదైనా అడగచ్చు. నీ ఆరోగ్యం దగ్గర నుంచి నీ సంపద వరకు ఏది అడిగినా
ప్రకృతి ఇస్తుంది. అదే మనం మొదట్లో చెప్తాం థాట్ పెట్టుకో అయిపోద్ది అని. ఇది కొంతవరకే. ఒక స్థాయికి వెళ్ళాక అన్నీ మనమే అడిగితే మరి మిగతా వాళ్ళు ఎలా జీవిస్తారు సమాజంలో? కాబట్టి మనకు దేనికి అర్హత ఉందో, మన జీవిత ప్రణాళికలో భాగంగా ఏదైతే మనం ఒక స్థాయిని తీసుకొనొచ్చామో దాని పద్ధతి నుంచి మనం అడిగినప్పుడు అది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. అలా కొన్నాళ్ళ పాటు ప్రకృతి నుంచి పొందిన తర్వాత అసలు ఇది కావాలి, ఇది వద్దు అని అడగడానికి మనం ఎవరము? ప్రకృతి అంటే భగవంతుడు, సర్వాంతర్యామి. మనకి ఏది ఇవ్వాలో, ఏది అక్కర్లేదో మనకన్నా దానికే బాగా తెలుసు అనే విషయం మనకి బోధపడిన తర్వాత మనం ఏది అడగము, ఏదొస్తే అది తీసుకుంటామో దాంతో ఎల్లప్పుడూ మనం ఆనందంగానే ఉంటాం. కాబట్టి ఇవ్వడానికి సంబంధించిన సూత్రాల్ని, మరి ప్రకృతిని తీసుకోవడానికి సంబంధించినటువంటి ఈ మూల సూత్రాలని మనం అర్థం చేసుకొని, వీటిని తూచా తప్పకుండా మనం ఆచరణలో పెట్టినప్పుడు మెడ ప్రాంతం నుంచి చెయ్యి వరకు వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బందులైనా పరిపూర్ణంగా మరి విశేషంగా ధ్యానం చేసి మరి శక్తితో నాడీమండలి శుద్ధి జరిగి అలాగా మనం పరిపూర్ణత పొందిన తర్వాత మరి జ్ఞానంతో ఎక్కడెక్కడైతే మనం కర్మల్లో తెలియకుండా మనం వేలు పెడుతున్నామో, ఎక్కడెక్కడైతే మనం చెయ్యాలో, ఎంత అడిగి తీసుకోవాలో అన్న విషయాలు పరిపూర్ణంగా తెలియటం వల్ల మరి ఈ చేతి వేళ్ళకి వచ్చే సమస్యలు ప్రధానంగా ప్రజెంటేషన్ స్కిల్స్, ఒక భగవంతుడిని తీర్చిదిద్దడంలో మెరుగులు దిద్దుతాం. కాబట్టి మనం ఇవ్వడం తీసుకోవడంలో ఏవైతే ఒక తుది మెరుగులు దిద్దాలో అడగడానికి ఒక విధానం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. తీసుకోవడానికి ఒక పద్ధతి, ఒక సమయము, ఒక విధానం ఉంటుంది. ఆ చివరి మెరుగుల్ని ఈ చేతి వేళ్ళతోనే మనం దిద్దుతాం. సో వేళ్ళకు వచ్చే సమస్యలు ఆ చివరాఖరి మెరుగులు దిద్దడంగా మనం ఇక్కడ గమనించాలి. మరి దీన్ని మరింత వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల యొక్క సహాయ సహకారాలు స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి తీసుకుంటూ మరి ఇంత అద్భుతంగా పిఎంసి ఛానల్ నుంచి మనకి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంగా తీసుకుని వస్తున్నందుకు మరి పిఎంసి తెలుగు ఛానల్కి మరొకసారి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ప్రేక్షక మహాశయులందరికీ నా ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ.